ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం ఏంటంటే, మేము గాంధీ భవన్ దగ్గర ధర్నా చేస్తుండగా మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మా వద్దకు వచ్చి మేము అధికారంలోకి రాగానే 48 గంటలలో 317 బాధితులందరికీ మీ సమస్యను పరిష్కరించి మీ సొంత జిల్లాలకు పంపుతారని మాకు హామీ ఇచ్చారు. మీరు ఆ రోజు మీరు ఏమన్నారంటే, ప్రభుత్వంలోనే మార్పు తీసుకొస్తాను, ప్రజాస్వామ్యంలో మార్పు తీసుకొస్తాను, మీ ఉద్యోగులందరికీ మేలు చేస్తాను, 317 బాధితులందరికీ చేస్తాను అన్నారు మీరు ఆ రోజు. ఓన్లీ స్పౌజ్ వాళ్ళకి, మ్యూచువల్ వాళ్ళకి, మెడికల్ గ్రౌండ్స్ వాళ్ళకి అని అనలేదు సార్. మీరు దాన్ని సవరించుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడేమంటున్నారు అంటే, సడన్గా ఒక 190 అని జీవో తీసుకొచ్చి అధికారులు బలవంతంగా దాంట్లో షిఫ్టెడ్, ట్రాన్స్ఫర్డ్ అనే పదాలను బలవంతంగా పెట్టించి మమ్మల్ని బాధితులందరినీ మీరు బాధకు గురి చేశారు సార్. దానిలోనే రిటైన్ అనే పదాలను కూడా మీరు మళ్ళీ దాన్ని సవరించి పెట్టి మా రిటైన్ బాధితులందరూ కూడా మీరు రిలాక్సేషన్ కల్పించాలని మా రిటైన్ బాధితులందరి తరఫున మేము కోరుతున్నాం సార్. రిటైన్ అంటే ఎవరు సార్? మేము ఫస్ట్ మెదక్ ఉమ్మడి జిల్లాలో మేము అందరం రిక్రూట్ అయ్యాము. మేము 14 సంవత్సరాలు ఒక ఉమ్మడి జిల్లాలో ఒకే మండలంలో కొనసాగాం సార్. మాకు ఎందుకు అవకాశం రాలేదంటే, మాకు ఎట్లాంటి స్పౌస్ పాయింట్స్ కానీ, మెడికల్ పాయింట్స్ కానీ, అన్మ్యారీడ్ పాయింట్స్ కానీ మాకు ప్రత్యేకమైన పాయింట్స్ ఏవి లేకపోవడం వల్ల మేము ఒకే పాఠశాలలో ఒక 14 సంవత్సరాలు కొనసాగాం సార్. దానికి మేము కాదు సార్, మేము 13 ట్రాన్స్ఫర్లో వెళ్ళినప్పుడు మాకు అవకాశం రాలేదు, 15లో రాలేదు, 18లో రాలేదు, ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే మాకు ఏ ప్రత్యేకమైన పాయింట్స్ లేకపోవడం వల్లనే మేము అక్కడ ఉండిపోయాం సార్. అక్కడ మేము ఉండడమే మా తప్ప సార్. అయితే మీరు అక్కడే ఉండొచ్చు కదా అని మీరు అనొచ్చు. ఆ రిటైన్ వాళ్ళందరూ ఎవరంటే, ఒక సామాన్య పేద మధ్య రైతు కుటుంబానికి చెందిన వాళ్ళం సార్ మేము అందరము. ఎందుకంటే మేము ఉద్యోగాలను వదులుకోలేము సార్, ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్నాం కాబట్టి. మేము మా భర్తలందరూ వ్యవసాయం చేస్తారు, మాది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. మేము వ్యవసాయాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళలేం కదా సార్. 14 సంవత్సరాలు మా ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తూ మేము ఆర్థికంగా నష్టపోయినా కూడా మేము మా స్థానికత జిల్లాల నుంచి కూడా మేము మా పక్క జిల్లాలకు మేము ప్రతిరోజు ప్రయాణం చేశాం సార్. మీరు దానికి సడన్గా ఇప్పుడు మీరు శాశ్వతంగా కేటాయింపులు జరపాల్సింది పోయి ఒక 190 అని జీవోని తీసుకొచ్చి దాంట్లో మీ రిటైన్ వారికి అవకాశం లేదనడి ఎంతవరకు ఇది ఎంత అన్యాయం అనేది ఒకసారి మీరు ఆలోచించాలి సార్. మాలాంటి చిన్న చిరుద్యోగులకు కూడా మీ అపాయింట్మెంట్ మాకు ఇవ్వాలి సార్. మార్పు అంటే అది సార్, అసలైన మార్పు అప్పుడు జరుగుతుంది సార్. మాలాంటి వాళ్ళకి మీరు ఒక్కసారి కూడా మీతో మాట్లాడే అవకాశం కానీ మాకు ఒకసారి కల్పించి మా బాధలన్నీ విని మీరు 190 జీవోను సవరించి రిటైన్ వారికి కూడా వెంటనే అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాం సార్. శాశ్వత కేటాయింపు కూడా మీరు రాష్ట్రపతి గారికి లేఖ రాసి దానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా మీరు తీసుకొని